అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఇవాల్టి వీడియో వచ్చేసరికి ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉన్న వాటిని ఒక 2 డేస్ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా పాడవకుండా ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ ఫ్రెష్ వెజ్జీస్ మాకెలా వస్తాయి, అండ్ ఇదొక చిన్న వ్లాగ్ అనమాట. వాటితో 2, 3 రెసిపీస్ ఉన్నాయి. అదే ఈ వ్లాగ్ అనమాట. ఇలా అయితే మాకు ఊర్లో ప్రతిరోజు ఇప్పుడు సీజన్ కాబట్టి ఆకుకూరలు అమ్మడానికి బాగా వస్తారు. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇక్కడ దగ్గరలోనే వాళ్ళు చెట్లు పెట్టి నాటి మొక్కలు తెస్తున్నారనమాట. సో, మాకు ఎవ్రీడే వస్తాయి. కట్ట రూ. 10 తోటకూర, పాలకూర, చుక్కకూర వాటితో పాటు ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటాం కదా! అలా ఆర్గానిక్ వెజిటబుల్స్ అన్నీ వీళ్ళు ఇక్కడే తోటలు వేసి పండిస్తున్నారు. అండ్ కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్‌గా ఉంది చూడ్డానికైతే. టమాటోలు అండ్ అన్ని వెజిటబుల్స్ అమ్ముతున్నారనమాట. మాకైతే ఆటోల్లో వచ్చేవి ఇదివరకు. పాతకాలంలో సైకిల్ ఏసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం టీవీఎస్ మీద ఇలా పెట్టుకొని వస్తున్నారు. మా మమ్మీ చుక్కకూరతో, పాలకూరతో రకరకాల రెసిపీస్ చేస్తారు. మా ఇంట్లో కూడా అందరూ తింటారనమాట. దొండకాయలు, బెండకాయలు అన్నీ ఉన్నాయి. మేమైతే మెయిన్‌గా ఆకుకూరల వరకు తీసుకుంటున్నాము. అండ్ వంకాయలు, టమోటాల వరకు తీసుకున్నామనమాట. చాలా తెల్లవారుజామున మీరు అబ్జర్వ్ చేస్తే మంచు కూడా ఎక్కువగానే ఉంది. సో, మంచు ఇదంతా టైం అనమాట. ఇది తీసి చాలా డేస్ అయింది. ఇంకా సమ్మర్ రాలేదు అప్పటికి. ఇది నేను సంక్రాంతి టైంలో తీసిన వీడియో అనమాట. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. వీటిని మనం నీట్‌గా క్లీన్ చేసి ఫ్రిడ్జ్‌లో ఎలా పెట్టుకోవాలి, అండ్ ఎలాంటి వాటిలో స్టోర్ చేసుకోవాలి, అవన్నీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మిస్ చేయకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి. అండ్ ఇక్కడైతే మేము పాలకూర రూ. 10, తోటకూర, చుక్కకూర అన్నీ రూ. 10 అనమాట. సో, వీళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు. అమ్మ, పెద్దమ్మ వీళ్ళందరూ. సో, మొత్తం తీసేసుకున్నాక మీకు ఒకసారి వ్యూ చూపిస్తా ఎలా ఉన్నాయో. అందంగా ఉన్నాయి కదా! ఇంకా మా మదర్ అయితే ఇక్కడ కూర్చొని అన్నీ కట్ చేస్తున్నారనమాట. మేము ఎప్పుడైనా సరే ఆకుకూరలు తీసుకుంటే ముందు వాటిని ఒకసారి ఇలా కట్ చేసుకొని మొత్తం అన్నీ ఒకేసారి కట్ చేసి పక్కన పెట్టుకుంటాం అనమాట. అప్పుడు కర్రీ వండే టైంలో కూడా ఈజీగా ఉండిద్ది. మళ్ళీ ఎప్పటికప్పుడు కట్ చేసినా అవి కొంచెం పాడైపోయి ఒక ఆకు పాడైపోతే రెండో ఆకు కూడా ఈజీగా పాడైపోయిద్ది కాబట్టి వీటన్నిటిని ఇలా కట్ చేస్తున్నారు. చిన్న చిన్న ముక్కలుగా ముందు అన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత మేము ఇలా డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ తెచ్చామన్నమాట, నెట్ కవర్స్. ఈ కవర్స్‌లో పెట్టడం వల్ల తోటకూర ఒక 4, 5 డేస్ వండకపోయినా ఫ్రిడ్జ్‌లో అసలు ఒక్క ఆకు కూడా పాడవట్లేదనమాట. మేము 3, 4 టైమ్స్ టెస్ట్ చేసాము. అవి ఈ నెట్ బ్యాగ్స్ వాళ్ళే అనమాట. సో, అందుకని నేను చూపిస్తున్నా. ఈ నెట్ బ్యాగ్స్ 6 బ్యాగ్స్ ఒక రూ. 30, 40 ఉంది. డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు, రిలయన్స్‌లో దగ్గరలో ఏమైనా స్టోర్స్‌లో కూడా దొరుకుతున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ వెజిటబుల్స్ కన్నా కూడా ఆకుకూరలకైతే బాగా పనికొస్తున్నాయి అనమాట. మినిమమ్ 1 వీక్ ఉంటున్నాయి ఖచ్చితంగా. ఇంకా అలా ఎప్పుడైనా మేము వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు ఇలా కవర్స్‌లో పెట్టేసి దానిలో పెట్టుకుంటాము ఫ్రిడ్జ్‌లో. ఈజీగా ఉండిద్దనమాట యాక్సెస్ చేసుకోవడానికి. అండ్ తర్వాత ఈ మొక్కలు మిగిలాయి కదా! వీటి రూట్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయన్నమాట. బతుకుతాయని నాకు అనిపించింది. సో, ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పి నేను ఇలా మా ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్‌లో ఇలా పుల్లగుచ్చి అవి పెట్టేశాననమాట. సో, నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పటివరకు చెట్లు. కానీ ఈ లాక్‌డౌన్ తర్వాత, ఈ జాబ్ వచ్చిన తర్వాత ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఖాళీ టైంలో ఏం చేయాలో తెలియక నేనైతే ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నాననమాట. నేను ఒక మనీ ప్లాంట్ నాటాను. ఎప్పుడు చెట్టుల జోలికి వెళ్ళలేదన్నమాట. ఇప్పుడే నేను ఇంకా కొంచెం ఫోకస్డ్‌గా చూస్తుంది వీటి వంక. ఒక 6 మంత్స్ నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాను కాబట్టి ఇలా చెట్లన్నీ నాటుతున్నాననమాట. ఇప్పుడైతే ఇవి నిజంగా మంచిగా వచ్చేసాయి ఆకులు బాగా. నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే కొత్తిమీర మొక్క పెట్టాను. ట్రై చేస్తున్నా జస్ట్ అవి బతుకుతాయా లేదా అని చెప్పి. ఇంకా వీటి మీద నేను మీకు రెసిపీస్ చూపిస్తాను. ఇక్కడైతే ఆనియన్స్, ఉల్లిపాయలు కట్ చేసేసాననమాట. ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసేసాను. ఇది పన్నీర్. మొన్న మాకు గేదెకి దూడ పుట్టింది. అప్పుడు మేము వచ్చిన పాలతో ఇలా పన్నీర్ చేసామన్నమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టాము. సో, దీంతో మేము ఇప్పుడు పాలక్ పన్నీర్ వండుతున్నానన్నమాట. నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ట్రై చేస్తే చాలా బాగా కుదిరింది. టేస్ట్ సింపుల్‌గా చేశాను. ఇదేంటంటే నేను చూపిస్తున్న పాలకూర ఏంటంటే ఉడకబెట్టిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనము ఫ్రెష్‌ది పెట్టినప్పుడు ఏమవుతదంటే పాలకూర 1 డే కూడా ఉండదు. సో, దాన్ని కొంచెం వాటర్‌లో లైట్‌గా ఉడకపెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 డేస్ అయినా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత యూజ్ చేసుకోవచ్చనమాట. సో, అందుకని పచ్చిమిరపకాయలు, ఉడకపెట్టిన పాలకూర నేను మిక్సీకేసాను. అండ్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసాననమాట సైడ్‌న. తర్వాత పెనం పెట్టేసేసి ఆయిల్ ఏసాను. ఆయిల్‌లో తిరగమోత గింజలు, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, కరివేపాకు ఇవన్నీ వేసాననమాట.
ఇవన్నీ వేసి వీటిని ముందు మంచిగా పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేశాను. అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇక్కడ పచ్చి స్మెల్ పోతేనే బాగుంటుంది. తర్వాత చిన్న ఆనియన్ కట్ చేశాను కదా, అది కూడా వేశాను. మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట ఆనియన్ కూడా, ఎందుకంటే పాలకూర వేసాక అది రోస్ట్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే పాలకూర ఆల్రెడీ ఉడికే ఉంది కాబట్టి మనం ఎక్కువసేపు వండాల్సిన పని కూడా లేదు. అండ్ ఇలా పాలక్ రైస్ కానీ ఇలా ఉడకబెట్టిన పాలకూరతో ఏమైనా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. పాలక్ రైస్ అలా స్మెల్ రాకుండా. ఇక్కడ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా వేశాను. వాటన్నిటిని కూడా బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పాలకూర వండే ఉంది కాబట్టి ముందు వీటన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసుకుంటే మన కర్రీ అనేది అంత మసాలా అంతా ఈవెన్గా పట్టిద్ది అనమాట. అందుకని చెప్పి ఇలా వేసాను. ఇవన్నీ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత పాలకూర పేస్ట్ వేసాను అనమాట. పాలకూర పేస్ట్ కూడా వేసి దగ్గర పడేంత వరకు బాగా తిప్పుతూ ఉన్నాను. చాలా వరకు పచ్చి స్మెల్ అయితే ఉండదు, ఎందుకంటే ఉడకపెట్టింది కాబట్టి మనకు కర్రీ పచ్చి స్మెల్ అయితే రాదు. పాలకూర ఇలా ఉడకపెట్టడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అనమాట మనకి. సో ఒక 2-3 మినిట్స్ అలా కలిపేసేసి, సాల్ట్ కూడా ఎక్కువ పట్టదనమాట. పాలకూర ఆకుకూరల్లో మనం సాల్ట్ ఎక్కువ వేయవసరం లేదు, ఆకుల్లోనే ఆల్రెడీ మనకి సాల్ట్ అనేది ఉంటుంది అనమాట. పొరపాటున ఎక్కువ వేస్తే మనం కర్రీ తినలేనట్టు అయిపోతుంది. సో కొంచెం వాటర్ పోసి మళ్ళీ కుక్ చేస్తున్నాను. అండ్ బాగా గ్రేవీ కన్సిస్టెన్సీ నాకు దగ్గర పడిపోయిన తర్వాత నేను ఒక 5 మినిట్స్ అయినా మినిమం ఉడికించాను అనమాట. 5-10 మినిట్స్ కొంచెం ఈవెన్గా మొత్తం దగ్గర పడాలి కదా, గ్రేవీ కన్సిస్టెన్సీకి రావాలి కదా. ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయిపోయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ వేశాను. ఈ పన్నీర్ నేను ఎక్కువైతే వేయలేదు, కొంచెమే వేసాను అనమాట, పెద్ద పెద్ద క్యూబ్స్గా. అంతే, ఇవన్నీ మంచిగా ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకుంటే కర్రీ అంతా రెడీ అనమాట. నేనైతే ఈ కర్రీతో పాటు జీరా రైస్ చేసాము. జీరా రైస్తో సర్వ్ చేసుకున్నాం అనమాట. లేకపోతే రోటీతో తినొచ్చు, ప్లెయిన్ రైస్తో కూడా తినొచ్చు. ప్లెయిన్ రైస్తో కన్నా కూడా ఇలా రోటీలో కానీ అండ్ చపాతీలో కానీ ఆర్ జీరా రైస్తో కానీ బాగుంటుంది అనమాట. అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసరికి చుక్కకూర కర్రీ అనమాట. చుక్కకూర కర్రీ ఎప్పుడు చేసినా మేము ఎన్నిసార్లు వండినా ఇంట్లో తింటానే ఉన్నాం, కానీ బోర్ అయితే కొట్టలేదు అనమాట. అందుకని నేను రెసిపీ చూపిస్తున్నాను మీకు. కొంచెం ఆయిల్ వేసాను, వేడెక్కాక తిరగమోతి గింజలు వేసాను, జీలకర్ర వేసాను అనమాట. అవి ఈవెన్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు వేసాను. అవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అండ్ తర్వాత నేను వీటి కోసం పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో వేసేస్తున్నాను. ఇవన్నీ మంచిగా ముందు ఉడకాలి, కొంచెం పచ్చి స్మెల్ పోవాలి. అండ్ టమాటాలు కూడా మంచిగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది, పెద్ద పెద్ద ముక్కల కన్నా కూడా. మనం ఆకుకూర వేయకముందే ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే చుక్కకూర వేయంగానే మగ్గిపోయిద్ది అనమాట. సో అందుకని తర్వాత కొంచెం సాల్ట్ వేసి వీటన్నిటిని కుక్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేసి ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టేసి అవి కొంచెం ఈవెన్గా కుక్ అవుతూ ఉన్నప్పుడు మధ్యలో ఓపెన్ చేసి తిప్పుకుంటూ నార్మల్గా కర్రీ ఎలా ఉండేటప్పుడు ఎలా చేస్తామో అలానే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. అండ్ తర్వాత మన దగ్గర ఆకుకూరలు ఉంది కదా, ఆకుకూర కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట, చుక్కకూర అయితే. సో ఈ చుక్కకూర కూడా ఇందులో వేసేస్తున్నాను. చుక్కకూర కూడా మనకి ఎలా ఉంటుందంటే గోంగూరలా ఉంటుంది అనమాట తినేటప్పుడు. ఫ్లేవర్ అంటే పుల్లగా ఉంటుంది. ఎక్కువ పులుపు ఇష్టం లేని వాళ్ళు 2 కట్టలు చుక్కకూరకి 1 కట్ట పాలకూర కలుపుకొని చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ కర్రీ అయితే ట్రస్ట్ మీ గైస్, దీన్ని రోటీలో తిన్నా బాగుంటుంది, ఉట్టి రైస్లో తిన్నా బాగుంటుంది. ఎక్కువ కర్రీ తింటారనమాట, అసలుకి ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయండి. అంటే అందరికీ ఎవరు వండినా కర్రీ ఇలానే ఉంటుందని నేను అనను, కాదే నాకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇలా ఫస్ట్ చిన్న గిన్నెలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆకుకూర ఎక్కువలా కనిపిస్తుంది. ఒక 2 మినిట్స్ అయితే మగ్గిపోయి అదొక వేరే కలర్లోకి వస్తుంది అనమాట, ఆకుకూర కలర్ మారుతుంది. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వాలి, ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి, అప్పుడు కారం వేయాలన్నమాట. ఇంకా మసాలాలు ఏమీ అక్కర్లేదు, అల్లం చిన్నులపాయ పేస్ట్ ఏమి అక్కర్లేదు. కర్రీ అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా అసలు తెలియని వాళ్ళు ఉంటే, తెలిసిన వాళ్ళైతే మీరు ఎలా వండుకుంటారు కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది సింపుల్ రెసిపీ అనమాట, క్విక్ రెసిపీ. ఈవెన్ ఒక 15 మినిట్స్లో వండేసేయచ్చు అనమాట, ఎందుకంటే త్వరగా మగ్గిపోయిద్ది అండ్ కర్రీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. రెడీ టు గో అన్నట్టు అనమాట. ఒక 10-15 మినిట్స్లో ఆకుకూర ఉంటే చేసేసుకోవచ్చు, ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదనమాట. సో ఇది ఈ రెసిపీ నాకైతే చాలా ఫేవరెట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.